హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రై మెథడ్లో ఒక చాప్టర్ అయిన మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. మూల్యాంకనంలో ముందుగా మనకి ఒక ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవాలండి. పరీక్ష అంటే పదవర్ణాన్ని ఇచ్చేదాన్ని పరీక్ష అంటారండి. ఇది రాసేది ఎవరు అంటే విద్యార్థులు. మాపనం అంటే ఆ పదవర్ణనకు సంఖ్యారూపాన్ని మాపనం అంటారు. ఈ సంఖ్యారూపం ఇచ్చేది ఎవరు అంటే ఉపాధ్యాయుడు. తర్వాత మూల్యాంకనం, పాఠం ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి, ఆశించిన సామర్థ్యాలు సాధించామా లేదా అని తెలుసుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉపయోగించేదే మూల్యాంకనం. ఈ మూల్యాంకనం కూడా ఎవరు చేస్తారంటే ఉపాధ్యాయుడే చేస్తాడు. తర్వాత మదింపు అంటే పరిశీలన ప్రక్రియ అండి. ఇది కేవలం మనకు సంబంధించిన చదువు ఒకటే కాకుండా కోపం, బాధ, దుఃఖం, ఆవేశం వీటన్నిటి గురించి తెలియజేస్తుందండి. ఇదే మనకి మదింపు. తర్వాత మనకు పరీక్ష అనొకటి, నికష అనొకటి ఉన్నాయండి. అసలు పరీక్ష అంటే ఏమి, నికష అంటే ఏమి, వాటి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా పరీక్షను మనం ఇంగ్లీష్లో ఎగ్జామ్ అంటాం, నికషను టెస్ట్ అంటాం. పరీక్ష అనేది పెద్దదండి, ఎక్కువ అంశాల గురించి మనం పరీక్ష చేస్తాము. ఇది ఎక్కడ జరుగుతుందంటే విద్యా విధానంలో జరుగుతుంది. దీంట్లో వైవిధ్యం అనేది ఉంటుంది, దీనిలో ఖచ్చితత్వం అనేది ఉండదు. ఇప్పుడు నికషకు వస్తే దీన్ని టెస్ట్ అంటామండి. దీని చాలా చిన్నది, తక్కువ అంశాలను పరీక్ష చేస్తుంది. ఇది ఎక్కడ వాడతారంటే ఎంపిక విధానంలో వాడతారు. దీనిలో వైవిధ్యం ఉండదు, ఖచ్చితత్వం ఉండదు. ఇక్కడ వైవిధ్యం ఉంటుంది, వైవిధ్యం ఉండదు. ఖచ్చితత్వం ఉండదు, ఖచ్చితత్వం ఉంటుంది. అంటే అర్థం ఏమంటే అండి, వైవిధ్యం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పరీక్ష అనేది మనకి ఏమి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవి బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవి రావు కదండి. మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ 6 మార్క్స్వి, 4 మార్క్స్వి, 3 మార్క్స్వి ఇట్లా మార్క్స్ ప్రకారంగా వస్తాయి కదా. అక్కడ మనకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఎక్కువ వేయవచ్చు, ఎవరికి నచ్చలేదు వాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు. అలా చేయొచ్చు కాబట్టి దాన్ని వైవిధ్యం ఉంటుంది అంటారు. తర్వాత ఖచ్చితత్వం ఉండదంటే అదేనండి, ఇంకంత డిఫరెన్స్ ఉన్నాడు. ఇక్కడ ఖచ్చితత్వం అయితే ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ వైవిధ్యం ఉండదు, ఖచ్చితత్వం ఉంటుందని ఎందుకన్నామంటే మనకు తక్కువ అంశాలను ఎంపిక విధానంలో వాడతాము అని చెప్పామండి. ఎంపిక విధానంలో అంటే ఇప్పుడు మనం రాసే టెట్, డిఎస్సి ఇవన్నీ వస్తాయండి. వీటిలో మనకి ఏముంటాయి, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వాటిలో మనం ఏ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మనకు తెలిసినంత వరకు ఒకే ఆన్సరే ఉంటుంది. ఆ ఆన్సర్ నువ్వు రైట్ రాస్తే రైట్ వేయాలి, రాంగ్ రాస్తే రాంగ్ వేయాలి. అక్కడ ఆప్షన్ మాత్రమే ఉంటుంది మీకు. అంతేకాని మీకు అతని ఇష్టం లేదు కాబట్టి అతనికి మార్క్స్ తీసేస్తా, ఈ అమ్మాయి నచ్చింది కాబట్టి అమ్మాయికి మార్కులు వేస్తా, ఇలా అనడానికి లేదు కదండి. అదే వైవిధ్యం ఉండదు, ఖచ్చితత్వం ఉంటుందంటే అర్థం. తర్వాత మూల్యాంకనం యొక్క డెఫినేషన్స్ అయితే నేను మొత్తంగా రాయలేదండి. దానికి సంబంధించి మనం గుర్తు పెట్టుకోనేయడానికి అసోసియేషన్ చేసిన వర్డ్స్ ఒక్కటే రాసినాను. ఒకసారి చూడండి. సాధించినది, లేనిది అని వస్తే రాల్ఫ్ టేలర్. మూల్యాంకనంకి సంబంధించి డెఫినేషన్ లో ఈ సాధించినది, లేనిది అనే వర్డ్స్ వచ్చినాయంటే ఆ డెఫినేషన్ రాల్ఫ్ టేలర్ చెప్పినట్టు. అదే మూల్యాంకనంలో అవిరళ ప్రక్రియ అని వచ్చిందంటే కొటారి కమిషన్ అండి. తర్వాత పరీక్ష ప్లస్ సమీక్ష మూల్యాంకనం, మాపనం ప్లస్ న్యాయ సమీక్ష మూల్యాంకనం. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదండి, పదవర్ణన ఇచ్చేది పరీక్ష అని, దానికి సంబంధించి సంఖ్యారూపమే మాపనం అని, వాటికి సంబంధించిందేనండి ఇక్కడ ఉన్నది కూడా. తర్వాత మనకి మూల్యాంకనం రకాలు. మూల్యాంకనం 3 రకాలు ఉందండి. లోప నిర్ధారణ, నిర్మాణాత్మక, సంకలన లేదా సంగ్రహణ మూల్యాంకనం. లోప నిర్ధారణ మూల్యాంకనం ఎప్పుడు చేస్తామంటే తరగతి గదిలోకి రాగానే, అంటే మనం ఒక పాఠం అనేది మొదలు పెట్టక ముందు చేసేదే లోప నిర్ధారణ మూల్యాంకనం అండి. అంటే ఆ వ్యక్తికి పూర్వజ్ఞానం ఏముందో తెలుసుకోవడానికి చేస్తామండి. దానివల్ల మనకి బలం, బలహీనతలు తెలుస్తాయి, వాళ్ళ స్థాయి తెలుస్తుంది. దాని ద్వారా మనం వాళ్ళకి ఏం బోధించాలనే సవరణాత్మక బోధన చేసుకోవచ్చు. ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం చేయడం వల్ల వాళ్ళకి కోర్సులు కూడా నిర్ణయించవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక అబ్బాయిని టెస్ట్ చేస్తామండి. అప్పుడు అబ్బాయి మ్యాథ్స్ లో మంచి స్కోర్ చేస్తున్నాడు అనుకోండి, ఆ అబ్బాయి ఓకే ఎంపీసీకి గుడ్. ఒకవేళ అబ్బాయి బొమ్మలు బాగా గీస్తూ సైన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం చెప్పగలిగాడు అనుకోండి, అబ్బాయి బైపీసీకి. లేదు హిస్టరీకి సంబంధించినవన్నీ చెప్తున్నాడు అలా అనుకుంటే మనం సిఈసి, హెచ్ఈసీలకి ఇలా చేసుకోవచ్చండి. తర్వాత సెకండ్ వచ్చి నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం ఎప్పుడు చేస్తున్నామంటే తరగతి గదిలో పాఠం బోధిస్తున్నప్పుడు, ఆ బోధన కొనసాగుతున్నప్పుడు చేస్తాము. అది ఎందుకు చేస్తామంటే పరిపుష్టి, ప్రగతి తెలుసుకోవడానికి.
నూతన సమాచారం ఇచ్చేటప్పుడు చేస్తామండి. భావనలను ఏర్పరచుకునే దశలో చేస్తారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు చేయాల్సిన మూల్యాంకనం అండి. ఇది చేయడం వల్లనే తరగతి గదిలో ఆ ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠం అనేది ఎదుటి విద్యార్థులకి అర్థం అవుతోందా లేదా అని మనకి ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడే తెలుస్తుందండి. నెక్స్ట్ సంకలన లేదా సంగ్రహణ మూల్యాంకనం. ఇది ఎప్పుడు చేస్తామంటే పాఠం మొత్తం పూర్తయిపోయినాక, తర్వాత పాఠం అనే కాదండి, మొత్తం తరగతి టోటల్ క్లాస్ మొత్తం అయిపోయినాకైనా కానీ చేయొచ్చండి. పూర్తయిన తర్వాత ఇది ఎక్కడికి పై తరగతులకు పంపడానికి చేస్తారండి. ఇక్కడ గ్రేడులు, ప్రగతి పత్రాలు ఇస్తారు. వీటికి వచ్చేసి వీటికి సంబంధించి సాధనాలు అనేవి ఉన్నాయండి. ఆ సాధనాలు ఏమనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి లోప నిర్ధారణ మూల్యాంకనం సాధనాలు వచ్చి మౌఖిక ప్రశ్నలండి. నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్ఏ అనండి. ఫార్మేటివ్ అసెస్మెంట్లు అన్ని నిర్మాణాత్మక మూల్యాంకనాలే. వాటి సాధనాలు స్లిప్ టెస్టులు, క్విజ్లు, మౌఖిక ప్రశ్నలు, పరిశీలనలు. తర్వాత సంగ్రహణ మూల్యాంకనంకి వచ్చేసి సమ్మేటివ్ అసెస్మెంట్లు అండి. వీటికి సాధనాలు ఓన్లీ ఎగ్జామ్స్, టెస్ట్స్ అండి, అంతేనండి. తర్వాత ప్రాగుప్తిక మూల్యాంకనం అంటే భవిష్యత్తులో ఒక విద్యార్థి ఏమవుతాడో తెలపగలగడాన్నే ప్రాగుప్తిక మూల్యాంకనం అంటారు. తర్వాత మూల్యాంకన సాధనాల గురించి తెలుసుకుందామండి. ఈ చార్ట్ ఒకటి మనకు వచ్చింది అంటే మనకు ఆల్మోస్ట్ మూల్యాంకన సాధనాలు అన్ని తెలిసినట్లేనండి. ఒకసారి చూద్దాం. మూల్యాంకన సాధనాలు అవి 3 రకాలు. సాధనా పరీక్షలు, గుణాత్మక విధానాలు, స్వీయ వివరణ సాధనాలు. సాధన పరీక్షలు మళ్ళీ ఉపాధ్యాయ ప్రామాణికత అని 2 రకాలు, గుణాత్మక విధానాలు 3 రకాలు, చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, రికార్డులు. స్వీయ వివరణ సాధనాలు 2 రకాలు, ఇంటర్వ్యూ ప్రశ్నవళి. వీటన్నిటి గురించి మనకు అవసరం లేదు. ఇక్కడికి వస్తే ఉపాధ్యాయ ప్రామాణిక పరీక్షలు ఉన్నాయండి. ఉపాధ్యాయ పరీక్షలు మళ్ళీ 3 రకాలు, నియోజనాలు, పరీక్షలు, ప్రాజెక్టులు. ఈ నియోజనాలు మళ్ళీ 3 రకాలండి. ప్రారంభ నియోజనాలు, సాధనా నియోజనాలు, వ్యాసక్తి నియోజనాలు. పరీక్షలు మరి 3 రకాలండి. మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, ప్రయోగ పరీక్షలు. మరి రాత పరీక్షలకు వచ్చేసరికి మరి 4 రకాలండి. వ్యాస, సంక్షిప్త, లఘు, విషయనిష్ట. ఇక్కడ వ్యాస అంటే మనకి తెలుసు, వివరణాత్మకంగా రాస్తాం. మామూలుగా అయితే 6 మార్క్స్ కి వస్తాయి అవి. నెక్స్ట్ సంక్షిప్త అంటే వీటికంటే చిన్నవి, 3 మార్క్స్ అట్లా ఉంటాయి కదా అవి. ఇంకా లఘు, విషయనిష్ట మనకి ఇంపార్టెంట్ అండి. వీటి గురించి లఘు దాంట్లో 4 ఉంటాయండి. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్స్ లో, టెట్ లో కానీ, డిఎస్సిలో కానీ కింది వాటిలో లఘు పరీక్షకు సంబంధించిన రూపం ఏది, విషయనిష్టకు సంబంధించిన రూపం ఏది అని అడగొచ్చండి. కాబట్టి ఇవి బాగా గుర్తు పెట్టుకోవాలి. లఘు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ప్రశ్నల రూపం, పూరకాలు, సంసర్గం, సాదృశ్యం సంబంధించినవి. విషయనిష్టకు వచ్చేసరికి ప్రత్యామ్నాయ, బహుళైచ్ఛిక, జతపరచడం, వర్గీకరణ, మాస్టర్ లిస్ట్ వస్తాయండి. ఏం లేదండి, లఘు దాంట్లో అయితే మనం ఖచ్చితంగా ఆన్సర్ అనేది రాస్తాము. ఇక్కడ విషయనిష్టలో వచ్చి మనం ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకుంటామండి. ఇక్కడ ఆన్సర్ మనం తెలుసుకుంటాము, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే వాళ్ళే ఆప్షన్స్ ఇచ్చింటారు. ప్రత్యామ్నాయాలో, బహుళైచ్ఛికలో వాళ్ళ 4 ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. జతపరచడం ఇక్కడ ఉంటాయి, వీటిని ఇట్లా జతపరుస్తాము. వర్గీకరణ అంతే కదండి, అన్ని ఇచ్చి దీని కిందకి ఇవి రాయండి, దీని కిందకి ఇవి రాయండి అంటారు. మాస్టర్ లిస్ట్ కూడా అలాంటిదే కదండి. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తాం, ఎంపిక జరుగుతుంది, ఇక్కడ ఆలోచన జరుగుతుందండి. ఇంతసేపు చెప్పుకున్నాం కదండి మూల్యాంకన సాధనాల్లో ప్రశ్నలు ఇవి. మౌఖిక, రాత, ప్రాజెక్ట్, మళ్ళీ రాతలో వ్యాసరూప, సంక్షిప్త, లఘు, విషయనిష్ట అని వాటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా మౌఖిక ప్రశ్నలు. మౌఖిక ప్రశ్నలు అనే మనోగణనకు, అభ్యసన ప్రగతి, చదవడం రాయడం రాని వారికి ఉపయోగించేవి మౌఖిక ప్రశ్నలు. దీని గురించి ప్రయోగాలు చేసింది, అధ్యయనం చేసింది ఎవరంటే సిమ్స్ అండ్ నాక్స్ అనేది. ఇందులో వైవిధ్యం అనేది ఉంటుంది, సాక్ష్యాధారం ఉండదు, తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను పరీక్ష చేయవచ్చు. వైవిధ్యం ఉంటుందని ఎందుకన్నానంటే ఎదుటి వ్యక్తి నేను అడిగిన ప్రశ్నకు నాకు నచ్చిన సమాధానం చెప్తే నేను మార్కులు వేస్తా, నచ్చని సమాధానం చెప్తే నేను మార్కులు తీసేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గాంధీజీ గురించి అడిగాను అనుకోండి, గాంధీజీకి నేను
ఫ్యాన్ అనుకోండి, గాంధీజీ గారి గురించి పొగిడిన అతనికి ఎక్కువ మార్కులు వేస్తా. కొంతమంది ఎవరైనా గాంధీజీ ఫ్యాన్స్ కాని వాళ్ళు గాంధీజీని ఏమన్నా అన్నారనుకోండి, అతనికి నేను మార్కులు తీసేస్తా. అక్కడ ఎవరు నన్ను వచ్చి ప్రశ్నించే వాళ్ళు ఉండరు కదండి, అందుకు. తర్వాత రాత పరీక్షల్లో రకాల గురించి తెలుసుకుందాం. ముందుగా వ్యాసరూప ప్రశ్నలు. ఇక్కడ స్వేచ్ఛాయుత సమాధానాలు చేయొచ్చు. భావాలు, అభిరుచి స్వేచ్ఛగా చెప్పవచ్చు. సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఇందులో కూడా వైవిధ్యం ఉంటుంది. ఇక్కడ భావనోద్భావం, వ్యవస్థాపనం జరుగుతుంది. భావనోద్భావం అంటే మనం దాని గురించి ఆలోచించి దాని గురించి రాస్తాం కాబట్టి భావన అనేది ఏర్పడుతుంది. వ్యవస్థాపనం అంటే ఒక ఆర్డర్లో ఫార్మేషన్ అనేది మనం ఖచ్చితంగా చేస్తామండి. దీని గురించి అధ్యయనం చేసింది ఏల్స్. చూడండి, మౌఖిక ప్రశ్నల గురించి అధ్యయనం చేసింది సిమ్స్ నాక్స్. వ్యాసరూప ప్రశ్నల గురించి అధ్యయనం చేసింది ఏల్స్. తర్వాత సంక్షిప్త ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నల తర్వాత స్థానంలో ఉంటాయి. ఇది ఆల్రెడీ నేను చెప్పానండి. తర్వాత లఘు ప్రశ్నలకు వస్తే ఇందులో ప్రశ్నల రూపం, గాంధీజీ పూర్తి పేరు, క్వశ్చన్ మార్క్, ఇవి. తర్వాత పూరకాలు. ఈ పూరకాలకి మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయండి. ఏం చేయాలి అంటే ముఖ్యమైన పదాన్ని లోపింప చేయాలి. ఒక పూరకాలంటే ఏం లేదండి, ఖాళీలు పూరించండి అంటాం కదా, అవి. అందులో 1 లేదా 2 మాత్రమే ఖాళీలు ఉండాలి. ఈ ఖాళీల పరిమాణం సమానంగా ఉండాలి. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా అలా ఇస్తే వాళ్ళు ఆన్సర్స్ ఒక ఐడియా వస్తుంది కాబట్టి అలా ఇవ్వకూడదు. ఈ ఖాళీలు అనేవి ఎప్పుడు వాక్యానికి చివరగా ఉండాలి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలని మనకు తెలిసినంత వరకు అయితే ఇంతవరకు అది ఫాలో అవ్వడం లేదు. తర్వాత సంసర్గం అంటే ఉమ్మడి సంబంధం, ఉమ్మడి ధర్మాన్ని అనుసరించి చేసేది. ఇప్పుడు ఇక్కడ నేను బాక్స్ గీసాను కదండి, ఇదేమి అంటే ఇలా గీసాను అనుకోండి, ఇది ఎవరైనా కానీ ఏం చెప్తారు, ఇది చూడగానే చతురస్రం అని రాస్తారు. ఇక్కడ నేను ట్రయాంగిల్ గీసాను, ఇక్కడ ఏం రాస్తారు, త్రిభుజం అని రాస్తారు. తర్వాత సాదృశ్యం అంటే ఒక విషయానికి సంబంధించి పూర్తి వివరించి ఇంకొక విషయాన్ని గురించి చెప్పమంటారు. ఇప్పుడు దీర్ఘ చతురస్రం = 2 L+B అని ఇచ్చానండి. అంటే ఇదేమి, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత. ఆటోమేటిక్ గా ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత అయిన 4A రాస్తారు. ఇదేనండి సాదృశ్యం అంటే. తర్వాత వచ్చి విషయనిష్ట ప్రశ్నలండి. దానిలో మొట్టమొదటిగా ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు అంటే ఏం లేదండి, తప్పు ఒప్పులు, ట్రూ ఆర్ ఫాల్స్ అంతేనండి, అంతకుమించి ఏం లేదు. ఏదైనా ఒక దాన్ని ఇచ్చేసి దాని గురించి ట్రూ ఆర్ ఫాల్స్ టీ కానీ ఎఫ్ కానీ రాయడం అంతేనండి. తర్వాత జతపరచడం గురించి మనకు తెలుసు. ఇటు సైడ్ ఇస్తారు, ఇటు సైడ్ ఇస్తారు. ఇటు సైడ్ ఉన్నదాన్ని ఏ సైడ్ ఉన్నదాన్ని ప్రశ్న భాగం అని, బి సైడ్ ఉన్నదాన్ని సమాధాన భాగం అంటారు. ఎప్పుడైనా కానీ ప్రశ్న భాగంలో కంటే సమాధాన భాగంలో సంఖ్యలు కంటే ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు ఏలో మనకి 1, 2, 3, 4 ఉన్నాయనుకోండి, బిలో కూడా 4 రాయకూడదండి. మనం ఒక 6 అలా రాస్తే సరిపోతుందండి, అలా రాయాలి. తర్వాత వచ్చేసి మనకు బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలను ఎంపిక ప్రశ్నలలో వాడతారండి. దీన్ని వాడినది ఫస్ట్ గా ఎవరంటే జేఎం లీ. ఇందులో వైవిధ్యత ఉండదండి, అందుకే మనం ఎక్కువగా మన ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బహుళైచ్ఛిక ప్రశ్నలు వాడడం జరుగుతుంది. ఇది గణన కూడా తేలిక అండి. మనం ABCD ఆప్షన్స్ పెట్టాం కాబట్టి తేలికగానే చేయొచ్చు. ఈ బహుళైచ్ఛిక ప్రశ్నల్లో 2 భాగాలు ఉంటాయి, సమస్య భాగం, సమాధాన భాగం. సమాధాన భాగంలో మళ్ళీ సరైన సమాధానాన్ని కీ అంటాము, సరికాని వాటిని వికర్షణీయాలు అంటారు. ఈ కీ వికర్షణీయాలు రెండింటిని కలిపి మనము వికల్పాలు లేదా ఐచ్ఛికాలు అంటారు. ఇక్కడ మనము ఏం చేస్తామంటే బహుళైచ్ఛిక ప్రశ్నలనే మనం ఊహించగలము. ఇక్కడ నేను చెప్పాను కదండి వికల్పాలు లేదా ఐచ్ఛికాలు అని. ఈ వికల్పాల సంఖ్య అనేది మన ఊహా శాతానికి విలోమానుపాతంలో ఉంటుందండి. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, ABC 3 ఆప్షన్లు ఇచ్చినారంటే 3 ఆప్షన్లు సెలెక్ట్ చేయడం మనకు కొంచెం ఈజీ. లేదు నీకు DE అని 5 ఆప్షన్ ఇచ్చారు, దాంట్లో కొంచెం కష్టం. అంటే ఇక్కడ పెరిగే కొద్దీ మనకు ఊహ అనేది తగ్గుతుంది కదా, అందుకే విలోమానుపాతం అనేది చెప్పారండి. దీనికి ఒక ఫార్ములా కూడా ఇచ్చారు. ఊహించే కారకంకి వచ్చేసి R-W/N-1. దీనికి చెప్పింది కూడా జేఎంలీ. ఇక్కడ R అంటే రైట్ ఆన్సర్స్, W అంటే రాంగ్ ఆన్సర్స్, N అంటే టోటల్, -1. ఇది ఊహించే కారకానికి ఫార్ములా అండి. తర్వాత వర్గీకరణ వచ్చి సామాన్య అంశాల నుంచి విభిన్నమైనది తీయడం. ఆవు, మేక, పిల్లి, పులి రాసామనుకోండి,
ఇక్కడ మనం చూడగానే ఏం చేస్తాం, పులిని బాక్స్ చేసేస్తాం. ఎందుకంటే ఇవన్నీ డొమెస్టిక్ అనిమల్స్, పులి దగ్గరికి వచ్చేసరికి వైల్డ్ అనిమల్. అలాగా ఇక్కడ మాస్టర్ లిస్ట్ వచ్చి ఇచ్చిన వాటిలో సమాధానం సెలెక్ట్ చేయడం. మనకి తెలుసు అండి, ఇది బాగా తెలుసు. మన ప్రెసిడెంట్ చదువుతున్న ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ లోనే ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. పైన 4 ఆన్సర్స్ ఇచ్చేస్తారు, కిందంతా ఇస్తుంటారు, 4 బిట్స్ ఇస్తారు. ఏది దేనికి అనేది మనం చూసి రాయాలండి. ఇదే ఆన్సర్ అండి. ఓకే అండి, ఈ రోజు అయితే ఇంతవరకు చూసుకున్నాం కదా. నెక్స్ట్ శాట్ గురించి, సిసియు గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.